హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ స్టడీ వరల్డ్. అందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బాగా రాశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో మీలో చాలామందికి ఉన్న డౌట్ నెక్స్ట్ ఏం చేయాలి అని. సో దానిపైన నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేస్తే, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, అసలు ఏం కోర్సెస్ ఉన్నాయి అన్న దానిపైన నేను వీడియో సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో కంప్లీట్గా చూడండి. సో నేను బెస్ట్ కెరీర్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఫోర్ వేస్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ డిగ్రీ కోర్సెస్, సెకండ్ వన్ ప్రొఫెషనల్ కోర్సెస్, థర్డ్ వన్ టెక్నికల్ కోర్సెస్, ఫోర్త్ వన్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్. సో ఫస్ట్ డిగ్రీ కోర్సెస్కి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ డిగ్రీని చూస్ చేస్తారు. ఇది 3 years టైం ఉంటుంది. పాపులర్ డిగ్రీ కోర్సెస్ గురించి నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ బీకామ్ వచ్చేసి కామర్స్ స్టూడెంట్స్కి. ఎవరైతే ఇంటర్మీడియట్లో సిఈసి చూస్ చేసుకున్నారో, కామర్స్ సబ్జెక్ట్, అకౌంట్ సబ్జెక్ట్ చదివారో ఆ పిల్లలకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. బీకామ్ ఈజ్ నోన్ యాజ్ బీ మీన్స్ బ్యాచులర్ ఇన్ కామర్స్, రైట్? అండ్ బీఎస్సీ ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ ఆర్ ఎంపీసీ తీసుకున్నారో ఆ పిల్లలు బీఎస్సీ కూడా చూస్ చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ని చూస్ చేసుకొని ఆ కోర్స్ చేయొచ్చు. నెక్స్ట్ బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో హెచ్ఈసి, ఎంఈసి, సిఈసి చేసిన స్టూడెంట్స్ ఆర్ట్స్ కిందకి వస్తారు. సో ఆర్ట్స్ సబ్జెక్ట్ చేసిన వారు ఈ బీఏ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఆర్ట్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా బీఏ తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచులర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ అన్నమాట. ఎవరైతే ఎంఈసి, ఎంపీసీ ఎనీ సబ్జెక్ట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీబీఏ చేసుకోవచ్చు. అండ్ బీసీఏ కంప్యూటర్ అండ్ ఐటీ ఫీల్డ్స్. ఎవరైతే కంప్యూటర్స్ ఆర్ ఇంకా టెక్నికల్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వారు బీసీఏ చేయొచ్చు. సో డిగ్రీ యూజువల్గా 3 years ఉంటుంది. సో ఇవి వచ్చేసి డిగ్రీ కోర్సెస్ అన్నమాట. సెకండ్ వన్ ప్రొఫెషనల్ కోర్సెస్. కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ చాలా డిమాండ్లో ఉంటాయి. మెయిన్లీ ప్రొఫెషనల్ కోర్సెస్ కిందకి సిఏ చార్టెడ్ అకౌంట్, సిఎస్ కంపెనీ సెక్రటరీ, సిఎంఏ కాస్ట్ అకౌంటెంట్, ఎల్ఎల్బి లా. ఓకే, ఇవి కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నమాట. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్కి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అప్పుడు తీసుకోవాల్సిన కోర్సెస్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కిందకు వస్తాయి. అర్థమైందా? సో సిఏ అంటే చార్టెడ్ అకౌంట్స్. ఎవరైతే కామర్స్ స్టూడెంట్స్, అకౌంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్స్. అండ్ ఎల్ఎల్బి వచ్చేసి లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే అడ్వకేట్ ఆర్ ఎనీ అదర్ లా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎల్ఎల్బి ఎగ్జామ్స్ రాసి క్లాట్ ఎగ్జామ్స్ అవి రాసి లాలో ఎల్ఎల్బి చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాం. నెక్స్ట్ టెక్నికల్ కోర్సెస్. ఈ టెక్నికల్ ఫీల్డ్ ఎవరికైతే టెక్నాలజీ, టెక్నిక్స్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ 4 years బీటెక్ చేయొచ్చు, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చేయొచ్చు, పాలిటెక్నిక్స్ కూడా చేయొచ్చు. ఇది టెక్నికల్ కోర్సెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్. మీరు ఇంటర్ బేసిస్ పైన కూడా గవర్నమెంట్ జాబ్స్ సాధించవచ్చు. ఎవరికైతే గవర్నమెంట్ జాబ్స్ పైన టార్గెట్ ఉందో వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే జాబ్స్, పోలీస్ జాబ్స్ అండ్ పోస్ట్ జాబ్స్, జీడిఎస్ అంటాం, జీడిఎస్ పోస్టల్ జాబ్స్ పైన ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఎగ్జామ్స్ పైన రాసి ఎవరైతే జాబ్ పొందుకోవాలనుకుంటారో ఇంటర్ తర్వాత కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు వాటికి అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసి జాబ్స్ పొందుకోవచ్చు. సో ఇలా కూడా ఉంటుందన్నమాట. డిగ్రీ చేయొచ్చు అండ్ ఏవైనా ప్రొఫెషనల్ కోర్సెస్ వైపు వెళ్ళొచ్చు అండ్ ఇంజనీరింగ్, బీటెక్ లాంటివి చేయొచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కూడా ఇంటర్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ మార్క్స్ని బట్టి, మీ ఫ్యూచర్ గోల్స్ని బట్టి మాత్రమే కోర్సు సెలెక్ట్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్ చెప్పాడని, ఫ్రెండ్ ఉన్నారని, లేదు అంటే ఫ్యామిలీలో నుండి ప్రెషర్ వస్తూ ఉందని మాత్రము ఎటువంటి కోర్స్ పైన బలవంతంగా
దిగకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సర్టిఫికేట్స్ కాలేజ్‌కి సబ్మిట్ చేసి డిగ్రీయో, ఇంకేమైనానో స్టార్ట్ చేశారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మీకు నచ్చక డ్రాప్ అయిపోవాలనుకుంటే, ఆ సర్టిఫికేట్స్ మీ చేతికి రావడం చాలా కష్టంగా తయారవుతున్నాయి ఈ రోజుల్లో. సో, తప్పకుండా మీకు ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందో, ఆ సబ్జెక్ట్‌ని చూస్ చేసుకొని అందులోనే జాయిన్ అవ్వండి. ఓకేనా? తప్పకుండా మీ ఇంటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ చక్కగా వస్తాయని నేను నమ్ముతున్నాను. సో, ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయినట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి లేదా మీ బ్రదర్ అండ్ సిస్టర్స్‌కి ఈ యొక్క సజెషన్స్ యూజ్ అవుతాయంటే తప్పకుండా షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.